మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ముందుగా ఈ వీడియో ఒక్కసారి చూడండి. మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకు చిన్న మారా? కాదు, పెద్దమ్మ పెద్దయ్య. జై జీసస్, జై జీసస్. ఘటన అయితే మరియమ్మ ఎవర్రా? మీ తాత మూడో పెళ్ళామా, లేకపోతే మీ ముత్తాత ఎలాకానా? ఎవడో మతరహితుడు మన దేవుళ్ళ గురించి ప్రశ్నిస్తే మనం జవాబు చెప్తాం, కానీ వీడు క్లియర్గా చెప్తున్నాడు జై జీసస్ అని. అది ప్రశ్న అనుకుందామంటే సీతమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఏమనాలి? సీతమ్మ అనాలి. రామయ్యని రాముడు అన్నా పర్వాలేదు, కానీ సీత అన్నాడు. ఆడు సీత అని సీతమ్మను ఏకవచనంలో సంబోధించినప్పుడు మనం వాడి మరియమ్మకు అంత గౌరవం ఇవ్వక్కర్లేదు కదా. అందుకే అలా ప్రశ్నించాను, అంతేగాని ఆవిడ మీద కానీ ఆ మతం మీద కానీ నాకే విధమైన ద్వేషం లేదు. ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ మ్లేచ్చుడు సీతమ్మ గురించి అట్లా మాట్లాడేటప్పటికీ ఆర్జే కిరణ్ గారు, మీకు తెలుసు కదా, ఆవిడ 100కి 100 పాళ్ళు కాంగ్రెస్ అభిమాని. ఇదేంటి ఈ కాంగ్రెస్ లీడర్ ఎట్టా మాట్లాడుతుంటే హిందువులకి కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం పెరిగి కాంగ్రెస్కు ఓటేయడం మానేస్తారు అని భయపడిపోయి కాంగ్రెస్ వాళ్లకు ఒక సలహా ఇచ్చారు. పార్టీ నుంచి దయాకర్ని తీసేయమని అడగండి. పాపం ఆవిడ ఆశ ఏంటి? సీతమ్మ గురించి అట్లా వల్గర్గా మాట్లాడిన ఆ దయాకర్ అనే అతన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తే హిందువుల్లో అతని మీద ఉన్న ద్వేషం పార్టీ మీదకు పాకకుండా ఉంటుంది. పార్టీకి ఓటేసేవాళ్ళు అట్లాగే ఓటేస్తారు, అది పార్టీకి మంచిది కదా అని అటువంటి సలహా ఇచ్చారు. అయితే ఇక్కడ ఆర్జే కిరణ్ గారు 2 విషయాలు మర్చిపోయారు. ఒకటి హిందువుల గురించి, 2 కాంగ్రెస్ నేతల గురించి. ముందు హిందువుల గురించి చెప్పుకుందాం. హిందువులు శనివారం ఎంకన్న గుడికి వెడతారు, సోమవారం శివయ్య గుడికి వెడతారు, గురువారం సాయన్న గుడికి వెడతారు. ఆ భక్తి ప్రదర్శనలో వీళ్లను మించిన వాళ్ళు ఇంకొక్కడుండడు. అంతేకాదండి, హిందువులలో ఒక గొప్ప గుణం ఉంది. ఎదుటివాడి చెడు కంట మంచినే ఎక్కువ చూస్తారు. నీ శత్రువు నిన్ను చంపడానికి వస్తున్నాడు అంటే అబ్బే వాడు అటువంటి వాడు కాదండి, ఒకవేళ చంపినా ఇంత రంపం లాంటి కత్తి తెచ్చి కడుపులో పొడిచి మాకు నొప్పి తెలిసేలా చెయ్యడండి, చిన్న బ్లేడ్ తెచ్చి కంఠం మీద అట్లా గీస్తాడంతే, వాడు చాలా గొప్పవాడండి అంటారు. మీకు ఉదాహరణ కావాలంటే వాడెవడో కానీ వాడి కూతుర్ని అవతలి వాడు చంపేస్తే ఆ విషయం, ఆ చంపిన వాడి పేరు తెలిసినా అది బయటకు చెప్పడానికి ఆ తండ్రి ఒక కార్పొరేటర్ అయ్యుండి కూడా 3 రోజులు టైం తీసుకున్నాడు. అంత మంచివాళ్ళు. అటువంటి హిందువులు ఎవరో మతోన్మాదపు శునకం ఏదో అందని ఉజ్వలమైన కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా ఉంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారమ్మా, ఇలాంటి కుక్కలు ఎన్ని మురిగినా. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గురించి కూడా మాట్లాడుకుందాం అమ్మా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా క్లియర్గా ఉంది. మొత్తం దేశంలోని ప్రజలందరికీ తాము హిందూ ద్వేషులము అని నిర్ద్వందంగా తెలియాలి అని గత 6 నెలలుగా తెగ కష్టపడుతుంది. తాము హిందూ ద్వేషులము, హిందువులకు వ్యతిరేకము అని తమ టార్గెట్ పీపుల్కు, అంటే ఎవరెవరమ్మా, కమ్ము నికృష్ట కిరస్తానే మరక యోతువాద నాస్తిక బుద్ధిస్టు అంబేద్కరిస్టులకు మనసు నిండా ఆ విషయం సంక్షిప్తమై నిక్షిప్తమై ఉండిపోవాలి. తాము ఆ విధంగా ప్రయత్నిస్తున్నట్టు హిందువులకు తెలిసినా పర్వాలేదు, ఎందుకంటే హిందువులు నపుంసకులు, వాళ్ళను ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళకే ఓటు వేస్తారు అన్న ప్రగాఢ నమ్మకం. కాబట్టి మేడం, మీకు మ్యాటర్ అర్థమై ఉంటుంది. వాడు అలా సొంతంగా మాట్లాడలేదు, కాంగ్రెస్ అధిష్టానమే వాడి చేత అట్లా మాట్లాడించింది. కాబట్టి ఎవడో వెళ్ళి వాడి మీద కంప్లైంట్ చేసినా వాడిని ఏమీ చెయ్యరు. కొండొకచం వాడి మీద మరింత ప్రేమను ప్రదర్శిస్తారు. డౌటా? చూడండి. భారత్ మాత అని అంటారు కదా, అసలు భారత్ మాత ఉందా? భారత్ మాతకు మీరు పుట్టినారా అని కూడా అడిగిండు అనుకోవాలను. అడిగినారనుకో ఏంటి సీఎం గారు, ఇప్పుడు మీరు అడిగారు కదా, భారతమాత ఉంది, నేను ఏ నేల మీద అయితే నుంచున్నానో ఆ నేలే భారతమాత. ఆ నేల మీద పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఆ నేలకు పుట్టినట్టే సీఎం గారు. మీరు ఏ రకంగా భారత్ మాతకు వారసులు? అదేంటి సీఎం గారు, రాజ్యాంగం ఆ మాత్రం మీకు తెలియదా? ఈ నేల మీద పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఈ నేలకు వారసుడే. మీరు ఈ దేశంలో ఉన్న వాళ్ళకే పుట్టిరా, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి పుట్టిందా అని బీజేపీ వాళ్ళని అడిగినాం అనుకో, ఇది చాలా అన్యాయం సీఎం గారు. వాళ్ళు భారతమాత భారతమాత అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఈ భూమిని తల్లిగా నమ్ముతున్నారు. ఈ భూమిని తల్లిగా నమ్మారు అంటే వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళే. ఒకవేళ వాళ్ళు పాకిస్తాన్లో పుడితే గనక పాకీపిత పాకీపిత అంటారు, కానీ
భారతమాత అని ఎందుకు అంటారు సార్? ఇంతకు మీరు భారతమాత అంటున్నారా, పాకీపిత అంటున్నారా? సగటు భారతీయుడికే మీరు పుట్టినరా, లేకపోతే పాకిస్తాన్ నుంచి మీరు పుట్టినరా అని మేము ఒకవేళ మోడీనో, అమిత్ షానో, నడ్డానో, లేకపోతే ఈ బిస్వాల్ను చైనా వానికి పుట్టినవరా అని మేము అడిగినాం. సరే, మీరు ఆ ప్రశ్న వాళ్ళని వేస్తే ఏం చెప్తారు? వాళ్ళు ఎవడికి పుట్టారో చెప్తారు. మరి మీరెవరికి పుట్టారని చెప్తారు? మీరు ఇటలీ వాడికి పుట్టాను అని చెప్తారు కదా. ఎందుకంటే అస్సాం కా పక్కనే చైనా ఉంటది. నువ్వు చైనా వాడికి ఏమన్నా పుట్టినా? ఓహో, అట్లా. ఆడు చైనాకి దగ్గరలో ఉన్నాడు కాబట్టి చైనా ఓడికి పుట్టి ఉండొచ్చు. నువ్వు అనేది అదే కదా. నువ్వేంటి మరి ఇటలీ మా అమ్మని అమ్మ అని పిలుస్తున్నావు? ఓహో, నువ్వు ఇటలీ వాడికి పుట్టావా? సరే సరే. అద్దంకి దయాకర్కు మీ మాట ప్రకారం అద్దంకి దయాకర్దే ముఖ్యమంత్రి కూర్చో. నా పని అంతా సగం ఆయనే చూస్తాడు. అద్దంకి దయాకర్ మీ రేవంత్ అన్న వేరు కాదు, మేమిద్దరం ఒక. ఏమిటండి మీరు అంటున్నది? మీరు ఆ అద్దంకి వాడు ఒక్కటేనా? వాడేదో అంటున్నాడు అంటే అది మీరు అంటున్నట్టేనా? పాకిస్తాన్ ప్రేమిస్తా, నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం అది. మమ్మల్ని కూడా నీలాగా ఉండమంటే నేను పాకిస్తాన్ నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలంటున్నా? నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇలా పాకిస్తాన్ ఎందుకు శత్రువు? నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. అవునండి, పాకిస్తాన్ మాకు శత్రువు, మీకెందుకు శత్రువు అవుతుంది? ఎందుకు అంటే దీనిని చూసారా, దీనిని గోకుల్చాట్ అంటారు. ఇదేమో లుంబినీ పార్కు. ఇక్కడ మీ పాకిస్తాన్ వాళ్ళు బాంబులు పేల్చారండి. ఆ బాంబు పేలుళ్ళలో మరణించిన వాళ్ళల్లో మీ మేనత్త ఉందా? మీ మేనత్త అల్లుడున్నాడా? మీ తోడల్లుడున్నాడా? మీ తోడల్లుడు కొడుకున్నాడా? ఉండరు. మీ బంధువులు ఎవరు అందులో ఉండరు. కాబట్టి పాకిస్తాన్ మీకు శత్రువు కాదు, కొండగచో మీకు బంధువులు కూడాను. కానీ అలా కాదే, మాకు మా మేనత్తలు చనిపోయారు, మేనమామలు చనిపోయారు, బంధువులు చనిపోయారు, మిత్రులు చనిపోయారు. వాళ్ళందరి చావుకి కారణం పాకిస్తాన్. కాబట్టి వాళ్ళు మాకు శత్రువులు. ఆ పాకిస్తాన్ ముష్కరులు మీ బంధువులను ఏమీ చేయలేదు కాబట్టి ఆ పాకిస్తాన్ వాడు మీకు బంధువు. అందులో డౌట్ ఏముంది? బహుశా మీకు ముందు రోజే కబురు వచ్చి ఉంటుంది, మీ వాళ్ళు ఎవరు అటు వెళ్లకుండా చూసుకోండి అని. అందుకనే పాకిస్తాన్ మీకు శత్రువు కాదు అని మీరు ఇంత ఘంటాపదంగా చెబుతున్నారు. కోర్స్ ఈ మాటలు మీరు అనలేదు, అద్దంకి దయాకర్ అన్నాడు. కానీ ఆయన మీరు ఒకటే అన్నారు కాబట్టి ఆ మాటలు మీరు అన్నట్టుగానే భావిస్తున్నాం. మీరు ఇంత పబ్లిక్గా ఈ మాట చెప్పినా పర్వాలేదులేండి. మా హిందువులందరూ కూడా నపుంసకులు, మీరు ఇలా అన్నా సరే రేపు పొద్దుట వెళ్ళి మీకే ఓటేస్తారు. మిత్రులారా, నాకు తెలిసి సగటు భారతీయుడు పాకిస్తాన్ మనకు శత్రు దేశము, దాని వలన మనకు ప్రమాదము పొంచి ఉంది అని అనుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ ముష్కరులు ఇంత పబ్లిక్గా పాకిస్తాన్ను ప్రేమిస్తున్నాము అంటారు. రేపు నిజంగానే పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం వస్తే గనక భారతదేశంలో ఎక్కడెక్కడ మిసైల్ దాడులు చేస్తే భారతదేశం క్షణాల్లో ఓడిపోతుందో అటువంటి పాయింట్లన్నీ కూడా గూగుల్ మ్యాప్లో పొజిషన్స్ వాళ్లకు పంపిస్తారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఇంత బాహటంగా వాళ్లే చెబుతున్నారు పాకిస్తాన్ మా ప్రేమిక దేశం అని. నా బంధువులు చనిపోయారు కాబట్టి నేను ఏడుస్తున్నాను కాబట్టి పాకిస్తాన్ నాకు శత్రు దేశం అంటున్నాను. అది నీకు శత్రు దేశం అయినంత మాత్రాన నాకు ఎందుకు శత్రు దేశం అవ్వాలి? అది నాకు ప్రేమిక దేశమే అంటున్నాడు. ఆ దేవుడికి నాదొక చిన్న కోరిక. దేవుడా, ఓ మంచి దేవుడా, పోయినసారి ఆ పాకిస్తాన్ ముష్కరులు మా ఊళ్ళో బాంబులు పేల్చినప్పుడు నా బంధువులు మిత్రులు ఆ దాడికి గురయ్యారు. ఈసారి మళ్ళీ వాళ్ళు అట్లాంటి ప్రయత్నం చేస్తే గనక ఆ దాడులకు గురయ్యే వాళ్లల్లో అద్దంకి దయాకర్ లాంటి పాకిస్తాన్ ప్రేమికుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించే మనుషులు గురయ్యేలా చూడు. అప్పుడు ఈ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ దాడి చేసిన వాళ్ళను పంపిన పాకిస్తాన్ వాళ్ళను దూషిస్తాడు. అప్పుడు ఎట్టా దూషిస్తావు? వాడు నీకు శత్రువేమో గాని నాకు శత్రువు కాదు అని వాడి దగ్గరికి వెళ్ళి చెబుతాను. ఓకేనా మిత్రులారా? ఇలా అంటున్నాను అని నేనేదో పక్కవాడికి హాని కలగాలి అని కోరుకునే మనిషినని మీరు అనుకోకండి. నా కోరికల్లా ఒక్కటే, ఈ అద్దంకి దయాకర్ లాంటి హిందూ ద్వేషులు కూడా పాకిస్తాన్ని ద్వేషించాలి. అప్పుడే ఈ దేశం సుసంపన్నంగా సుస్థిరంగా ఉంటుంది. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.